అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైడ్రా ఇప్పటి వరకు ఒక స్వరూపం లేదు, దానికి సమగ్రమైనటువంటి చట్టం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి వ్యవస్థ. కానీ తెలంగాణలో పెద్ద దుమారమే రేపినటువంటి వ్యవస్థ ఇది. ఇప్పుడు ప్రభుత్వం దీనికి ఒక రూపురేఖలు ఇవ్వబోతోంది, చట్ట పరికల్పన చేయబోతోంది. అన్ని రకాల సమస్యలకి పరిష్కారం ఇచ్చేందుకు కావాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ని గవర్నమెంట్ రెడీ చేసిందా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. హైడ్రా యాక్టివిటీ మొదలుపెట్టిన తర్వాత నెల రోజుల్లో అసలు రాష్ట్రంలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద దుమారం రేపింది. అయితే కోర్టులు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు దీనికి చట్టబద్ధత అనేది కొంతవరకు ప్రశ్నార్థకమైన మాట నిజం. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయంతో వీటన్నిటికీ ఒక పరిష్కారం వచ్చినట్టేనా? నిన్నే మార్గం చూపించారు. ఎందుకంటే తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905కి సవరణ చేశారు. మంత్రిమండలి కూడా ఆమోదం తెలియజేసింది, దానికోసం సిబ్బందిని కూడా కేటాయించింది. కాబట్టి ఆర్డినెన్స్ ఈరోజు రేపు ఆర్డినెన్స్ వచ్చేసింది. ఇక అసెంబ్లీలో రూపంలో చట్టం గవర్నర్ కూడా సంతకం పెట్టించి ఎక్కడ కూడా కోర్టులో కూడా అవాంతరాలు లేకుండా హైడ్రాకి సర్వాధికారాలు కేటాయిస్తున్నారు. అంటే ఒక్క శాఖనే కదండి, రెవెన్యూ, నీటిపారుదల, తర్వాత హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, వాల్టా, ఇవన్నీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి హైడ్రాకి పూర్తి అధికారాలు, అంటే ఎప్పుడు లేని విధంగా. అంటే చాలామంది ఇప్పుడు కోర్టులో కేసేసి స్టేలు తీసుకొచ్చి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఏదైనా చేయొచ్చు అనే పరిస్థితి నుంచి ఈ యొక్క ఏదైతే హైదరాబాద్ పరిధిలో ఉన్న భూములు, ఏదో చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, పార్కులు కావచ్చు, అవి సంరక్షణతో పాటుగా ప్రభుత్వ ఆస్తులు కూడా సంరక్షించే బాధ్యత పూర్తి అధికారాలని కట్టబెడుతూ, అంటే దాదాపుగా 169 అధికారుల్ని అంటే పవర్ఫుల్ సంస్థగా తీర్చిదిద్దుతున్నారు. దాంతోపాటు 942 మందిని ఈ సిబ్బందిని అంటే వివిధ డిపార్ట్మెంట్ల నుంచి డిప్యుటేషన్ మీద తీసుకొస్తున్నారు. అంటే ఒక డిస్కషన్ ఎక్కువ జరిగింది. జిహెచ్ఎంసీ చట్టం ఉండగా, జిహెచ్ఎంసీ వ్యవస్థ ఉండగా హైడ్రాకి ఎలా అధికారాలను కట్టబెడతారు, దీనిపైన కోర్టులో కేసులు వేసినటువంటి పరిస్థితి. అలానే జిహెచ్ఎంసీ కమిషనర్ వర్సెస్ హైడ్రా యంత్రాంగం అనేటువంటి చర్చ కూడా జరిగింది. జిహెచ్ఎంసీలో ఎన్రోల్ అయినటువంటి అధికారులు హైడ్రాకి కనుక పనులు చేస్తే జీతాలు ఇవ్వద్దని ఆపేసేటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నారని కూడా ప్రచారం జరిగింది. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉందా ఈ నిర్ణయంతో? డెఫినెట్గా జిహెచ్ఎంసీ యాక్ట్ 1955 ఉంది, కొద్దిగా మాడిఫికేషన్ చేసి 2019 కూడా తీసుకొచ్చారు. ఈ యాక్ట్కి అధికారాల మాట దేని దానికి వింక్ ఉన్నమాట వాస్తవే. కానీ ఏంటంటే ఇది ఆసరాగా తీసుకొని హైడ్రాకి కనుక పూర్తి అధికారాలు కట్టబెట్టబోతే ఈ కూల్చివేతలకి అథెంటికేషన్ ఉండదు. కోర్టులో ప్రతి ఒక్కరు కోర్టు కేసు వేసే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు జిహెచ్ఎంసీ యాక్ట్ కావచ్చు, వాల్టా కావచ్చు, లేకపోతే రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఏదైతే ఉందో 1905 నాటి చట్టాన్ని కూడా పూర్తిగా సవరిస్తున్నారంటే 100 yearsలో లేని దాన్ని రేవంత్ రెడ్డి గారిని ఒక మార్క్ చూపిస్తున్నారని మనం అనుకోవాలి. కాబట్టి ఈ యాక్ట్ తీసుకురావడం వల్ల ఈ సర్వాధికారులు ఎవరికి ఉంటాయి? ఇప్పుడు భూములకు సంబంధించిన అన్యాక్రాంతం ఆక్రమించుకున్న తర్వాత ఏది చేసిన సరౌండింగ్ హైదరాబాద్ సరౌండింగ్ ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు మిగతా గ్రామాల్లో కూడా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మొత్తం ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. అంటే ఈ యొక్క చెరువులను కాపాడుకునే బాధ్యత, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునే బాధ్యత అన్నీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తే ఒక అథెంటికేషన్ ఉంటుంది. దీనికి చైర్మన్గా ఆయన సీఎం గారు ఉన్న, దీనికి కమిషనర్గా రంగనాథ్ గారు ఉండి ఇప్పుడు ఏంది ప్రభుత్వ ఆస్తులు 1200 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని దాదాపుగా 111 ఎకరాలని స్వాధీనం చేసుకున్నారు, రికవర్ చేశారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన 28,000 ఎకరాలు అన్యాక్రాంతమైంది అనేది ఒక రిపోర్ట్ ఉంది. దాంట్లో 28,000 ఎకరాలు ప్రభుత్వ ఆస్తులు, ఆ ప్రభుత్వ ఆస్తులు 6,000 ఎకరాల పైనే అన్యాక్రాంతమైంది. ఇప్పుడు 6,000 ఎకరాలు అన్యాక్రాంతం, దాంట్లో ఇప్పుడు తీసుకుంది 111 ఎకరాలే. ఈ 111 ఎకరాలు కూడా విలువ 1,200 కోట్లు. అంటే ఇంకా ఎంత కబ్జాదారుల కోరలో ఉంది? ఇది భూముల్ని, చెరువుల్ని, పార్కుల్ని అన్నీ కూడా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇది ఒక దేశానికి ఒక రోల్ మోడల్ అయ్యే చట్టంగా హైదరాబాద్ రూపాంతరం. కొద్ది రోజుల క్రితం ఉన్నంత యాక్టివిటీ ఇప్పుడు హైడ్రాలో లేదు. కూల్చివేతలు అన్నీ ఆగిపోయినాయి. ఊరికే నోటీసులు ఇవ్వడము, బెదిరింపులకు దిగడము, సామాన్యుల ఇల్లు మాత్రం కూల్చేస్తున్నారు అని ఒక విమర్శ ఎదురవుతుంది. దీని పరిస్థితి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, వినాయక చవితి నిమజ్జనాలు ఉన్నాయి. ఒకవైపు కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, కొంతమంది హైకోర్టుకి వెళ్తున్నారు, ఇది ఆపమని. దీనికి చట్ట సవరణ చేస్తే తప్పితే, దీనికి ఆనాటి చట్టాలు మీరు అన్నట్టు జిహెచ్ఎంసీ కావచ్చు, వాల్టా కావచ్చు, రెవెన్యూ చట్టాలు కూడా సవరిస్తే తప్పితే, ఇవన్నీ ఒక ప్లాట్ఫారం తీసుకొస్తే తప్పితే జరగదు. ఇది ఇంత స్పీడ్గా ఎప్పుడు జరగల. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి
ఈలోపు ఈ వారం 10 రోజులలోపు జరిగింది ఏంటంటే వివిధ శాఖల నుంచి క్లియరెన్స్ వచ్చేసినాయి. ఓకే. చట్టం సవరణ చేస్తున్నాం, దీని దిశగా వెళ్తున్నాం, ఇవన్నీ కూడా హైడ్రా కింద తీసుకొస్తున్నాం అని చెప్పి సీఎం గారు ఆదేశించారు, చీఫ్ సెక్రటరీ గారు పాటించారు. కాబట్టి కొద్దిగా లేట్ అయింది తప్పితే ఇప్పుడు ఏంటంటే కోర్టు కూడా దీని హైడ్రా రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ అని అడుగుతారు ప్రతి దాంట్లో. మరి ఇది అథెంటికేషన్ ఉంటే కదా. ఇప్పుడు ఆర్డినెన్స్ ఈ రోజు రేపు ఆర్డినెన్స్ వచ్చేస్తుంది, అంటే చట్టబద్ధత కల్పించారు. నెక్స్ట్ ఇంతటితో ఆగట్లా, వీళ్ళు అసెంబ్లీలో కూడా దీని ఆమోదముద్ర తెలిసి గవర్నర్కు సంతకం కూడా తీసుకొస్తే ఇక అసలు ఎక్కడ కూడా మార్చడానికి అవకాశం ఉండదు. ఇది తీసుకురావడం అనేది ఇంకా పక్కనున్న రాష్ట్రం కూడా మనం చూసాం. పార్థసారథి గారు మంత్రి కావచ్చు, నారాయణ గారు కావచ్చు, బొలిశెట్టి సత్య గారు అంటే చాలామంది, చివరికి డిప్యూటీ సీఎం గారు కూడా చట్టాలు కొన్ని కఠినతరంగా ఉంటే తప్పితే ఈ కబ్జాదారులే మనం చూసాం. బుడమేరు 90% ఆక్రమణకు గురైందంటే ఇక విశాఖపట్నంలో కూడా నాయకులు పెద్దలు ఆక్రమించుకుంటున్నారంటే ఇంకేం మిగులుతాయి. కాబట్టి చట్టాలు కఠినతరంగా ఉంటేనే హైడ్రా లాంటి వ్యవస్థని పక్క రాష్ట్రాలు కూడా ఈ దేశవ్యాప్తంగా చర్చకి దారితీస్తుందంటే ఇక్కడ అథెంటికేషన్ లీగాలిటీ ఉండాలి. కాబట్టి చట్టబద్ధత దిశగా నిన్న ఏదైతే ఈ స్టెప్ తీసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం, ఒక మంచి స్టెప్గా మనం భావించవచ్చు. రైట్. అంటే ఇది అమలు అయ్యే వరకు కూల్చివేతలు ఉండకపోవచ్చా, అంటే ఆర్డినెన్స్ వచ్చే వరకు కూల్చివేతలు ఉండకపోవచ్చా, లేదా ఆ ప్రక్రియ నోటీస్ ఈరోజు శనివారం సార్, శనివారం ఆదివారం అయితే ఈ ఎక్కడో తట్టు ఉంటుంది అనేది ఒక అథెంటికేషన్ ఉండదు. ఇది నాట్ ఓన్లీ ఇక్కడే కాకుండా సార్ ప్రతి జిల్లాకు కూడా హైడ్రా లాంటి వ్యవస్థ ఉండాలి అనేది కలెక్టర్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా హైడ్రా లాంటి వ్యవస్థ ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ చెరువుల్ని, ప్రభుత్వ నాళాలని, ప్రభుత్వ రిజర్వాయర్లని, దీంతో పాటు చారిత్రాత్మక సంపద హెరిటేజ్ ఉంది మనకి. ఆ హెరిటేజ్ ఇది ఎప్పటి నుంచి వస్తుంది, తరతరాల నుంచి వచ్చే వాటిని కూడా ఎక్కడికక్కడ ఇచ్చేసుకున్నారు. దాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ హైడ్రాకే అప్పచెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది హైడ్రాకి పూర్తి స్థాయి పవర్స్ ఇస్తూ ఒక సూపర్ పవర్గా మార్చేటువంటి ప్రయత్నాలని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఆర్డినెన్స్కి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేసింది. కాబట్టి నేడో రేపో ఆర్డినెన్స్ వస్తే పూర్తి స్థాయిలో హైడ్రా యాక్టివిటీ ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ మోడల్ని అనుసరించి ఏపీలో కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కఠిన చట్టాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఏపీ సర్కార్ కూడా భావిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.